ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక కావ్య అయితే ఇంట్లో వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మరోపక్క నంద చనిపోయాడు. ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మూతపడుతుంది. దుగ్గిరాల వారి కుటుంబం రోడ్డున పడుతుంది అని చెప్పేసి ఎంతగానో బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్న సమయంలో ఒక చిన్న షర్టు ఆధారంగా, అది కూడా తన ఇంట్లో వాషింగ్ మిషన్ నుంచి బట్టలు ఆరేస్తూ ఉన్న సమయంలో ఒక షర్ట్ ఆధారంగా ఒక్కసారిగా ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి 100 కోట్లు నష్టపోతాము అనుకున్న సమయంలో 200 కోట్ల రూపాయల లాభం వచ్చేటట్టుగా కావ్య అయితే ముందుకు అడుగులు వేసింది. మరి ఇంతకీ ఆ షర్ట్ ఎవరిది? కావ్య ఏ రకంగా ఇక 200 కోట్ల రూపాయలు సంపాదించింది తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసేయండి. ఇక కావ్య తన మావయ్య గారు తన మీద ఎంతగానో నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుందాం అనుకుంటే ఈ నందాగాడేమో చనిపోయాడు అని చెప్పేసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఈ లోపల పక్కనే రాజు వచ్చి కూర్చొని, ఎందుకు కావ్య బాధపడుతున్నావు? ఆ నంద చనిపోయాడు, ఇక మనం ఇప్పుడు ఏమీ చేయలేము అని అనగానే, కాదండి, ఆ నంద బతికి ఉంటే లాభం మనకి, మన కుటుంబం, అలానే మన కంపెనీ, ఈ సమస్యలన్నీ తొలగిపోయేవి. అంటే మనం సంతోషంగా ఉంటున్నామంటే మనల్ని సంతోషంగా లేకుండా చేసి ఆ నందాగడి ప్రాణాలను తీసింది ఎవరో కాదండి, మన శత్రువులే అని నాకు అనిపిస్తుంది అని అనగానే, మనకున్న శత్రువు ఆ నందాగాడే, వాడి ప్రాణాలే పోయాయి, ఇక నందాగాడి ప్రాణాలను తీసేసే ఇంకో శత్రువు మనకెవరున్నారు అని అనగానే, అదే ఆలోచించాలండి అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది. ఇలా రాత్రింపగళ్ళు ఆలోచిస్తూ ఉంటే ఈ ఆరోగ్యం అంతా దెబ్బతింటుంది కళావతి. ఏం జరగాలన్నా ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. ముందు నువ్వు ఇక ఎక్కువగా ఆలోచించుకోకుండా వెళ్ళి నిద్రపోదాం పదా అని చెప్పేసి కావ్యని తీసుకొని వెళ్ళి నిద్రపోతారు. ఇక రాత్రంతా కూడా కావ్య ఆలోచిస్తూ ఉంటుంది. తన శత్రువులు ఎవరున్నారంటే ఒక నంద, వాడు చనిపోయాడు. మరోపక్క అనామిక, మరోపక్క ఇంట్లో ఉన్న రుద్రాని రాహుల్ వాళ్ళే. కానీ ఇంట్లో ఉన్న రుద్రాని రాహుల్ వాళ్ళు తన తింటున్న తిండిని ఒక్కసారిగా పక్కకు నెట్టుకోలేరు కదా, వాళ్ళ కంటిని వాళ్ళే చేత్తో పొడుచుకుంటారా? రాహుల్ వాళ్ళు ఇలాంటి డెసిషన్, ఇలాంటి ప్లాన్లో వాళ్ళు భాగం అవుతారా? అవరు. ఎంతైనా రుద్రాని కొంచెం తెలివైంది అని చెప్పేసేసి ఇంకా వాళ్ళని గుడ్డిగాని నమ్ముతూ ఉంటుంది కావ్య. ఇక మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వగానే కావ్య ఒక పక్క ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కాఫీలు అవి ఇవి ప్రిపేర్ చేసేసి బయటకు వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పేసేసి ఇంట్లో వర్క్ అంతా తానే కంప్లీట్ చేసుకుంటూ ఉంటుంది. అలాంటి సమయంలోనే ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటూ ఉన్న సమయంలో ఇక వాషింగ్ మిషన్లో బట్టలన్నీ ఆరేస్తూ ఉంటుంది. ఇలా బట్టలన్నీ కూడా ఆరేస్తూ ఉన్నప్పుడు ఈ పక్కన మన రాహుల్ వాళ్ళు ఉన్నారు కదా, ఈ రాహుల్ ఏం చేస్తాడు, ఇక ఇంట్లో ధాన్యలక్ష్మి ఏమీ చేయలేకపోతుంది, వేస్ట్, మనం ఎంత రెచ్చగొట్టినా ఇక అడ్డుగా ఉన్న కావ్య ప్రాణాలను తొలగించేస్తే హ్యాపీగా ఆస్తి అంతా మనమే దక్కించుకోవచ్చు మమ్మీ అని అంటూ ఉంటాడు రాహుల్. ఏరా ఒక్కసారిగా ఇంత పెద్ద ప్లాన్ వేశావు అని అనగానే, అవును మమ్మీ, ఇక ఈ కావ్య ప్రాణాలని ఇవాళతో తీసేద్దాం అని అనుకుంటున్నాను అని చెప్పేసి అనగానే, నువ్వు ఏం చేస్తావో చెయ్యి, కానీ మనం చేసినట్టుగా ఎవరికి అనుమానం రాకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు. సరే అని చెప్పేసి ఇక రాహుల్ అయితే కావ్య ఎలాగో వాషింగ్ మిషన్ అయిపోయింది కాబట్టి ఆ బట్టలు తీసి ఆరేద్దామని వస్తుంది. ఆ టైంలో నేను ఒక్కసారిగా కలెక్షన్ అయితే ఇస్తాను. ఆ వాషింగ్ మిషన్ ఆన్ చేయంగానే ఇక తడి బట్టల్ని పట్టుకోగానే తడితో ఒక్కసారిగా షాక్కి గురి అయ్యి అక్కడికక్కడ ప్రాణాలు తీసేటట్టుగా వైర్లన్నీ కట్ చేసి సెట్ అయితే చేస్తాడు. ఈ రకంగా సెట్ చేసిన తర్వాత ఒక్కసారిగా ఏం జరుగుతుంది అంటే, కావ్య గిలగిలా కొట్టుకొని కింద పడిపోయి ప్రాణాలు లేకుండా చచ్చిపోతుంది అని చెప్పేసి ఒక్కసారిగా అనుకుంటూ ఉంటే మన ప్లాన్ అంతా బెడిసి కొడుతుంది. వాషింగ్ మిషన్ మామూలుగా ఆన్ చేసేస్తుంది. ఆ తర్వాత బట్టలన్నీ ఆరేస్తూ ఉంటుంది. కానీ కావ్య మాత్రం ఏమీ కాదు. ఇదేంటి ఏమీ కాలేదు అని అనుకుంటూ ఉండగా ఒక్కసారిగా పవర్ అయితే ఆఫ్ అయితే అయిపోతుంది. పవర్ ఆఫ్ అవటం ద్వారా ఒక్కసారిగా ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ మొత్తం ఆగిపోవటంతో రాహుల్ ప్లాన్ అయితే బెడిసి కొడుతుంది. దీనికి ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయిరా, దీన్ని గట్టి ప్రాణం రా అని చెప్పేసి రుద్రాని కూల్ అయితే అయిపోతుంది. అయితే ఇవన్నీ కూడా ఆరేస్తూ ఉంటుంది కదా, ఈ షర్ట్స్ అన్నీ ఆరేస్తూ ఉన్నప్పుడుగా కావికి ఒక్కసారిగా
సడన్గా అనుమానం అయితే వస్తుంది. అదేంటి అంటే ఇక వీళ్ళిద్దరూ కూడా ఇంటి నుంచి ఇక నందాగాడు దొరికిపోయాడని సంతోషంగా వస్తూ ఉండగా హెల్మెట్ పెట్టుకొని నందాని షూట్ చేస్తారు కదా ఒక వ్యక్తి. ఆ రోజు ఆ వ్యక్తి ఏ షర్ట్ అయితే వేసుకున్నాడో ఆ షర్టే ఈరోజు వాషింగ్ మిషన్లో కనిపిస్తుంది. అది రాహుల్ది అని అర్థమైపోతుంది. అంటే నందాగాడిని షూట్ చేసింది రాహుల్ అయి ఉంటాడా అని చెప్పేసేసి కావ్య ఒక్కసారిగా స్టన్ అయిపోయి ఆలోచిస్తూనే ఉంటుంది. ఆ రోజు నైట్ ఈ కలర్ షర్ట్ వేసుకుని వచ్చాడు ఆ వ్యక్తి. వచ్చి నందా ప్రాణాన్ని తీశాడు అంటే రాహుల్ ఇదంతా చేశాడా? ఇప్పటికిప్పుడు రాహుల్ షర్ట్ పట్టుకొని చంప పగలకొట్టాలని ఉంది. కానీ రాహుల్ వాళ్ళు తెలివితేటలతో తప్పించుకుంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా జరగటానికి వీల్లేదు. ఆలోచించాలి. ఇదంతా కూడా రాహుల్ ఒక్కడి వల్ల అవుతుందా? రాహుల్ని ఫాలో అవ్వాలి. రాహుల్ ఏం చేస్తున్నాడో నేను తెలుసుకోవాలి అని చెప్పేసి కావ్య అయితే అనుకుంటూ ఉంటుంది. ఏమండి, నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉందండి, నేను వేరే బ్రాంచ్కి వెళ్తాను, ఈరోజు మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి, నేను వేరే బ్రాంచ్కి అకౌంట్స్ అన్నీ కూడా చెక్ చేయాలి అని అనగానే అలాగే కళావతి అని రాజు అయితే అంటూ ఉంటాడు. కళావతి అయితే ముందు కావాలని బయటకైతే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రాహుల్ వచ్చేసేసి అనామిక వాళ్ళతోటి మంత్రాలు జరపడానికి బయటకైతే వెళ్తాడు. అదే సమయంలో అక్కడ అనామిక సామంత్తో చెక్ కొట్టడం అంటే ఇలాగ సామంత్, మనం సూపర్గా చెక్ కొట్టాం, ఇక మనల్ని నమ్మేటట్టు ఆ నందాగాడిని మన వైపుకు తిప్పుకున్నాం. ఆ నందాగాడు ఒక పిచ్చాళ్లాగా మనల్ని నమ్మేశాడు. వాడు ఎప్పటికైనా పోలీసులకు దొరికిపోయేవాడు. కాకపోతే వాడు దొరికిపోయి జైలు శిక్ష అనుభవిస్తే రాజు వాళ్ళకేమో 100 కోట్ల డబ్బులు వచ్చేసేవి. కానీ మన చేతే మనల్ని నమ్మిన వాడిని మన ప్రాణం తీపిచ్చేసేసి ఇప్పుడు దుగ్గిరాల వారి కుటుంబాన్ని బయటకు ఈడ్చుకొచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నాం అని చెప్పేసేసి ఇక మొత్తానికి హైఫై ఇచ్చుకుంటూ ఉంటారు అనామిక తన బాయ్ ఫ్రెండ్ సామంత్. ఏమో అనామిక, ఇవన్నీ కూడా నీ శత్రుత్వంతో చేస్తున్నావు, కానీ మనకు వచ్చే లాభం ఏంటి? అవన్నీ చేయటం ద్వారా మనకి లాభం ఏంటి అన్నది అర్థం కావటం లేదు అని అనగానే, అదేంటి సామంత్ అలా మాట్లాడుతున్నావు? మనకు కాంపిటీటర్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఇప్పుడు ఒక్కసారిగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మూతపడుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనం ముందుకు సక్సెస్ అయినట్టే కదా లెక్క అని చెప్పేసేసి అనామిక సామంత్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా ఇక కావ్య వెయిట్ చేస్తూ ఉంటుంది కదా. ఇక రాహుల్ అయితే బయటకైతే వస్తాడు. వచ్చాడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవాలి అని చెప్పేసేసి కావ్య రాహుల్ని ఫాలో అవుతూ ఉంటుంది. రాహుల్ తిన్నగా అనామిక ఇంటికైతే వెళ్తాడు. ఇదేంటిది, రాహుల్ అనామిక ఇంటికి వెళ్తున్నాడు? నేను అనుకున్నట్టుగానే ఈ అనామిక రాహుల్ వీళ్ళందరూ చేతులు కలిపి నందగడి ప్రాణాలు తీశారా ఏంటి అని అనుకుంటూ ఉంటారు. అయితే ఇక కావ్య చాలా తెలివితేటలతోటి రాహుల్ని ఫాలో అవుతూ మెయిన్ డోర్ వైపు వెళ్తూ ఉంటే మన కావ్య ఏం చేస్తుందంటే బ్యాక్ సైడ్ డోర్ నుంచి వెళ్ళి ఇక విండోస్ నుంచి అయితే మొత్తాన్ని కూడా చూస్తూ ఉంటుంది. ఇలా మొత్తాన్ని చూస్తూ ఉన్న సమయంలో ఏం జరుగుతుంది అంటే రాహుల్ రావటంతో అనామిక, రాహుల్ ఆ నందా గురించే మాట్లాడుకుంటున్నాం, భలే లాస్ట్ మినిట్లో ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా అనుకున్నాం. ఆ నందాగాడు ఇక రాజ్కి ఆ కావ్యకి దొరికిపోయాడు. కంపెనీకి 100 కోట్ల ప్రాబ్లం పోతుంది అనుకున్నాం. చివరి క్షణంలో వెళ్ళినా సూపర్గా షూట్ చేసావు. ఏదో పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లాగా పాయింట్అవుట్లో షూట్ చేసావు. నువ్వు సూపర్ రాహుల్ అని అనగానే, థ్యాంక్స్ అనామిక, మన ప్లాన్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు అందరూ కూడా వచ్చి ఇంటిని స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ క్లోజ్ చేయటం అయితే జరుగుతుంది. కానీ మనం అనుకున్న వాటా ఏంటి? ఆ 100 కోట్లలో మొత్తానికి కూడా ఆ నందాగాడు అవన్నీ కూడా ఫారెన్లో పెట్టడం అయితే జరిగింది. చివరాఖరికి నామినీగా ఆ 100 కోట్లు ఫారెన్లో ఉన్నవన్నీ కూడా పాస్పోర్ట్స్ కానీ మొత్తం మీ దగ్గరే మిమ్మల్ని నమ్మాడు. కాబట్టి రాజ్కి 100 కోట్లు నష్టం వస్తుందని చెప్పేసేసి నేను వాడిని షూట్ చేశాను. ఇప్పుడు ఆ 100 కోట్లో 50 కోట్లు నావి, 50 కోట్లు నీవి. మరి ఆ 50 కోట్లు ఫారిన్ నుంచి మన అకౌంట్కి ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అనగానే ఆ నందాగాడి చేత చివరి క్షణంలో ఆ 100 కోట్ల దగ్గర నుంచి వచ్చేటట్టుగా ప్లాన్ అయితే చేశాను.
ఫారిన్లో ఉన్న కరెన్సీ అంతా కూడా మొత్తానికి నా వైపుకు టర్న్ అయ్యేటట్టుగా నేను ప్లాన్ చేసి ముందుగానే సైన్ చేశాను. ఇక 1 or 2 డేస్లో మన అకౌంట్లోకి మనీ అయితే వచ్చేస్తుంది అని చెప్పేసి కావ్య ఉన్నారని తెలియకోకుండా ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఇవన్నీ వినేసిన కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నందాగారిని నమ్మించి మోసం చేసి ఆ డబ్బు మొత్తాన్ని నువ్వు తీసుకొని మా కుటుంబాన్ని మా కంపెనీని రోడ్డున పడేటట్టు చేస్తారా? వాళ్ళతో పాటు రాహుల్ కూడా చేతులు కలుపుతాడా? చెప్తా 100 కోట్లు కాదు, ఇక సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీని రోడ్డున పడేటట్టు చేయకపోతే నా పేరు దుగ్గిరాల కళావతే కాదు అని చెప్పేసి కావ్య అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక వెంటనే సామంత్ వాళ్ళకి 100 కోట్లు, ఇక నందా వాళ్ళకి 100 కోట్లు, మొత్తానికి రాజు వాళ్ళకు లాస్ అవుతుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటుంది కదా. కావాలని చెప్పేసి ఫేక్ రిపోర్ట్స్ అన్ని చెక్ చేసి 100 కోట్లని కాస్త 200 కోట్లుగా కావాలని కావ్య అయితే డబ్బు ఇచ్చి మరి డాక్యుమెంట్స్ అయితే రెడీ చేపిస్తుంది. అయితే ఇక ఇదిలా ఉండగా ఇంటికి నోటీసులు వస్తాయి. ఈ ఇంటిని వేలంపాట వేస్తున్నాం అని చెప్పేసి ఒక్కసారిగా అమ్మమ్మ గారితో పాటు అపర్ణ ఇంటిల్లాధిపది షాక్కి అయితే గురి అవుతారు. ఏంటి, వారం రోజుల్లో ఇంటిని వేలంపాట వేస్తున్నారా? ఏమవుతుందిరా రాజ్, మన ఇంట్లో ఏం జరుగుతుందిరా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ నెత్తి కొట్టుకొని మరి రాజుని నిలదీస్తూ ఉంటారు. ఇక అప్పుడు రాజ్ తాతయ్య గారు చేసిన 100 కోట్ల వీలునామా, ఆ నందాగాడి గురించి పరితపించటం, చివరాఖరికి ఆ నందాగాడు చనిపోవటం, ఇదంతా చెప్పటంతో అంటే మిమ్మల్ని నమ్ముకున్నందుకు చివరాఖరకు మేము రోడ్డున పడుతున్నామా? ఇక మన ఇంటిని వేలంపాట వేస్తున్నారా? మనం ఈ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోవలసి వస్తుందా? స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మూతపడుతుందా అని చెప్పేసి అమ్మమ్మ గారు కుప్పకూలిపోతారు. ధాన్యలక్ష్మి, ఇవన్నీ నాటకాలు ఆడుతున్నావేమో, ఎలాగో తాతయ్య మావయ్య గారు స్పృహలోకి రారు కాబట్టి నువ్వు నీ పెళ్ళాం ఇద్దరు కూడా ఆస్తిని మూట కట్టుకోవటం కోసం, మా అందరికీ కూడా ఆస్తి లేకుండా చేయటం కోసం ఇక రుద్రాని చెప్పినట్టుగా మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారేమో ఎవరికి తెలుసు. అయినా మావయ్య గారు అంత తెలివి తక్కువగా సంతకాలు అయితే చెయ్యరు. ఇదంతా మీరు చేస్తున్న ప్లానే. నువ్వు నీ భార్య కళావతి ఇద్దరు కూడా కలిసి ఏవో ప్లాన్లు చేసి ఆస్తి మీ వైపుకు దప్పించుకొని నష్టాలు మా వైపుకు చూపించి ఈ ఇంటిని వేలంపాట వేరేటట్టు చేస్తున్నారు అని చెప్పేసి ధాన్యలక్ష్మి మరోవైపు, రుద్రాని ఒకవైపు రాజుని తప్పుగా అపార్థం చేసుకుంటూ నువ్వేం చేస్తావో మాకు తెలీదు, మాకు ఆస్తి కావాల్సిందే అని చెప్పేసి ఈ రకంగా ధాన్యలక్ష్మి రుద్రాని వాళ్ళు రాజుని అర్థం చేసుకోకుండా గొడవ చేస్తూ ఉంటారు. ఇక 1 వీక్ టైంలో మొత్తానికి కూడా బ్యాంక్ వాళ్ళు ఇంటిని వేలంపాట వేసేస్తారు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కుప్పకూలిపోతారు. ఇక కళావతి ఇంటికి వస్తుంది. ఇంట్లో వాళ్ళందరికీ నిజం తెలిసిపోయిందని చెప్పేసి కళావతి సైలెంట్ అయితే అయిపోతుంది. మరోపక్క ఇంటిని వేలంపాట వేయటానికి మాకమ్మండి అని చెప్పేసి ముందుగానే ఇంటికి వచ్చి మాటామంతులు అన్నీ కూడా జరుపుకుంటూ ఉంటారు. వేలంపాట కాస్త 1 వీక్ అంతా కాస్త జనాలు ఎక్కువగా మేము పెడతాం డబ్బు ఎక్కువ పెడతాం అని చెప్పేసి అనగానే బ్యాంకు వాళ్ళకు కూడా డబ్బు కావాలి కాబట్టి దాన్ని కాస్త మరుసటి రోజే వేలంపాట వేస్తున్నామని చెప్పేసి డిసైడ్ అయితే అయిపోతారు. వేలంపాట వేసే టయానికి ఒక్కసారిగా కావ్య 200 కోట్ల రూపాయలతోటి ఎంట్రీ అయితే ఇస్తుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయితే అయిపోతారు. ఇక వెంటనే పోలీసులు రాహుల్ చంప పగలకొట్టి రాహుల్ని అరెస్ట్ కూడా చేస్తూ ఉంటే అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఉంటే నందాగాడు బ్రతికి ఉంటే 100 కోట్లు వచ్చి మనం హ్యాపీగా ఉండేవాళ్ళం. కానీ నందాగాడు చచ్చిపోయాడు. వాడి చావుకి ఎవరో కారణం తెలుసా? అనామిక, అలానే ఈ రాహుల్ అని అనటంతో ఒక్కసారిగా ఇంటిల్లాధిపది షాక్ అయిపోతారు. ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ ద్వారా మన నందగాడి బ్లాక్ మనీ అంతా కూడా అనామిక వైపుకు టర్న్ ఓవర్ అయింది. అంటే అనామికకి ఆ నందాగాడికి మొత్తానికి డీల్ కుదుర్చుకున్నారు కాబట్టి ఫారిన్లో ఉన్న డబ్బంతా కూడా అనామిక అకౌంట్లోకి వచ్చేటట్టు చేసుకుంది. కానీ చివరాఖరికి ఆ నందాగాడు మనకు 200 కోట్లు ఇవ్వాలి, ఆ నందాగాడి బ్యాంక్లో నుంచి అనామిక బ్యాంక్కి డబ్బులు టర్న్ ఓవర్ అవుతున్నాయి కాబట్టి ఈ రకంగా నేను పోలీసులకు మొత్తానికి కూడా మెసేజ్ ఇవ్వటం జరిగింది. అనామిక అకౌంట్కి వెళ్ళకోకుండా మన అకౌంట్కి వచ్చేటట్టుగా ఫారిన్లో దాచుకున్న బ్లాక్ మనీని మనకు ఎలాగో మోసం చేశారు కాబట్టి మన కంపెనీకి డబ్బు వచ్చేటట్టు చేసుకున్నాం. కాకపోతే అవి 100 కోట్లు, ఇప్పుడు 200 కోట్లు వచ్చేటట్టు చేసుకున్నాం. యాక్చువల్గా నందాగాడి బ్లాక్ మనీ 100 కోట్లే, కాకపోతే
పాపం సామంత్ ఎంతగానో బిజినెస్లు చేస్తూ ముందుకు 100 కోట్ల దాకా తీసుకొని వచ్చాడు. ఇక అనామికను నమ్ముకొని ఆశ్రయం కల్పించి గర్ల్ ఫ్రెండ్గా ముందుకు తీసుకొని వెళ్ళినందుకు సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్న 100 కోట్ల టర్నోవర్ కూడా ఇప్పుడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలోకే వచ్చింది. ఇక ఎవరైతే మనల్ని మోసం చేయాలనుకున్నారో వాళ్ళే రోడ్డున పడ్డారు అని చెప్పేసి ఇక సామంత్ అయితే అనామిక చెంప పగలకొట్టి నిన్ను నమ్ముకున్నందుకు నా జీరో నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను. ఆ రోజే అప్పు చెప్పింది నిన్ను ఎప్పుడొకప్పుడు రోడ్డున పడేస్తుంది అని నేనే నమ్మలేకపోయాను అని చెప్పేసి ఇక మన సామంత్ అయితే అనామికను చీకొడతాడు. ఇదంతా కూడా కావ్య చెప్పటంతో ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి ఇలాంటి కొడలు ఉంటే ప్రతి ఇల్లు కూడా ఆనందంతో ముందుకు వెళ్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా కావ్యను అప్రిషియేట్ అయితే చేయటం జరుగుతుంది. ఒక పక్క ఇక సామంత్ని కాల్చి చంపింది అనామిక, అలానే ఇక మన రాహుల్ కాబట్టి రాహుల్ని అనామికని పోలీసులు అయితే అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళటం అయితే జరుగుతుంది. ఒక పక్క స్వప్న తన డెలివరీ టైం దగ్గర పడింది, కానీ తన భర్త హత్య కేసులో పోలీసుల స్టేషన్కి వెళ్ళారని లైట్గా బాధ కూడా ఉంటుంది. ఆ బాధని ఇక కావాలని చెప్పేసి ఒక పాయింట్గా తీసుకొని రుద్రాని అక్కా చెల్లెళ్ళ మధ్య కొత్త యుద్ధాన్ని పెట్టాలని ప్రయత్నం అయితే చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్.